కానీ న్యాచురల్ ఉండాలి. రైట్. జై టీఎన్జిఓస్, జై జై టీఎన్జిఓస్. తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో టీఎన్జిఓస్ కేంద్ర సంఘం అధ్యక్షులు కార్యదర్శుల నాయకత్వంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలన్నీ సాధించుకోవాలి. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం జిందాబాద్ జిందాబాద్. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం నాయకత్వం వర్ధిల్లాలి. అన్న బాలన్న బలరాం పంచాయతీ కార్యదర్శుల సమస్యలన్నీ సాధించుకోవాలి. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం జిందాబాద్ జిందాబాద్. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం నాయకత్వం వర్ధిల్లాలి. రైట్. ఓకే, అందరం సెట్ రైట్ కాండి. మేడం డౌన్ చేయ, నువ్వు డౌన్ చేయనా? ఆగండి. ఓకే రైట్. ఆగండి ఆగండి, డౌన్ చేయండి. మీరు డౌన్ చేయాలి. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ జగదీష్ అన్న నాయకత్వం, ముజీబ్ అన్న నాయకత్వం, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు బలరాం గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన ఉద్యోగ జేఏసీ చైర్మన్, మన టీఎన్జిఓస్ కేంద్ర సంఘ అధ్యక్షులు అన్న మారం జగదీష్ అన్న గారికి, మరి ఒక దశాబ్ద కాలంగా టీఎన్జిఓస్ గొడుగు కింద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి సంఘమే ప్రభావతిగా ఎన్నో ప్రమోషన్లు వదులుకొని మరి కొన్ని నెలల పాటు నిరంతరంగా మరి పోరాటం చేస్తూ మనకు ప్రధాన కార్యదర్శిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సేవారత్న డాక్టర్ అన్న ముజీబ్ అన్న గారికి, మరి అదేవిధంగా మన ముందు ఇంకొక పెద్ద ఉన్నారు, మరి మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మరి సీనియర్ మన అన్న లక్ష్మణ్ గారికి, మరి అదేవిధంగా ఇంకో జిల్లా అధ్యక్షులు అన్న నరేందర్ అన్న, మరి వెంకటేష్ అన్న, మరి శ్రీకాంత్ అన్న, మరి మనతో పాటుగా మరి ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనతో పాటుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ మరి మన ఫోరంలో ఉంటూ మన మెడికల్ ఇన్వాల్యుయేషన్ కింద అపాయింట్ అయ్యి మరి ఈరోజు ములుగు జిల్లా కార్యవర్గంగా మరి ములుగు జిల్లా బాధ్యతలు స్వీకరిస్తున్న పోలురాజుకు మనందరం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మీరందరూ గమనించాలి, ఆ స్థానంలో ప్రతి ఒక్కరు కూర్చోవాలని పోటీ పడాలి. మనందరం పంచాయతీ కార్యదర్శులు అందరూ తాలూకా నుంచి మొదలు పెడితే జిల్లా వరకు మనం కైవాసం చేసుకొని టీఎన్జిఓస్ జగదీష్ అన్న ముజీబ్ అన్న ఆధ్వర్యంలో మనం పనిచేయాలనే కసితోటి మనం పనిచేయాలి. ఎందుకంటే మనకు అవకాశం ఉన్నది. ఊరికొక పంచాయతీ కార్యదర్శి 13,000 మంది మన బలగం. మరి మనం బలగం ఇట్లా ముందు నిలబడితే ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఎవరైనా దిగి రావాల్సిందే. అన్న మీకు ఒక విషయం చెప్తా, నేను 4 నెలల నుంచి సర్వేలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మున్సిపాలిటీలు కావచ్చు, ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు తెలుసా అన్న? రెవెన్యూలు చాలా మంచిగా చేసిర్రు చెప్తారు. ఇందులో రెవెన్యూలు ఒక్కరైనా పనిచేసి ఉంటే చూపించారు అన్న మాకు. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే
అధికారులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, చేసే వెట్టి చాకరీ ఒకరు, పూలదండలు పడుతున్నాయి ఒకరికి, రాళ్ళు చెప్పులు పడుతున్నాయి ఒకరికి. అది మీరు గమనించాలి. మమ్మల్ని తిట్టినా సరే గమనించాలి, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ వెట్టి చాకరీ చేస్తున్నది పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూలు గారు, ఆర్డీఓలు గారు, తహసీల్దార్లు గారు. అంటే మేము 24 గంటలు 6 గంటల నుంచి మొదలు పెడితే నేను 4 నెలల నుంచి భవన్కి వస్తానేనన్నా. నేను నిజం చెప్తున్నా. ఈరోజు నేను భవన్ దొక్కని వారం అంటూ లేదు. నా 22 ఏళ్ల చరిత్రలో, నా ఉద్యోగ జీవితంలో తెలంగాణ ఎన్జిఓస్ భవన్ నాకు దేవాలయం. ఇంకా వేరే దేవాలయం ఏం లేదు. నాకు కుటుంబ పెద్దలు ఎవరైనా ఉంటారంటే తెలంగాణకి ఎన్జిఓస్ కేంద్ర సంఘం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నా పంచాయతీ కార్యదర్శి. మరి అలాంటిది నేను 4 నెలల నుంచి ముజీబన్న కోపం వస్తుంది. నేను ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తుతలేడు, వీడు భవన్ బంద్ చేసిండు, వస్తలేడు అని చెప్పేసి. కానీ మా బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అన్న. నేను ఈరోజు వచ్చినంటే బలరాం తమ్ముడు ఒక 6 సార్లు నా ఆఫీస్కి వచ్చిండన్న. 6 సార్లు అన్న ఇది ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు ఎక్కువైనాయి, 18 నువ్వు వదిలిపెట్టినావంటే ఒక ప్రమోషన్ లేదు. మరి గతంలో ఒక చిన్న నేను చేసిన మిస్టేక్, మరి అతను కూడా చేసిన మిస్టేక్, వీళ్ళందరూ సఫర్ అవుతా ఉన్నారన్న. మరి ఆ చేసిన మిస్టేక్ మరి సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో, మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మా ఆఫీసులో దాదాపు 75% లీవ్ పెట్టి అందరు పెళ్ళిళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది. కలెక్టర్ ఫోన్ చేస్తూ ఉన్నాడు, మీ మేడం లీవ్ పెట్టిందట కదా, నువ్వు రావాలని. నేను ఒకటే చెప్పిన, సార్ నువ్వు ఏమన్నా చేయి సార్, నేను ఇవాళ రాను. నాకు నా కుటుంబం మొత్తం నాకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వస్తూ ఉన్నది. మరి నారాయణ రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేసి పెట్టిన. అంటే పని చేసేది ఎవరు, దాని పేరు పొందుతున్నది ఒకరు. మరి గతంలో నాకు నా గురువు ఒకటే చెప్పిండు, స్వామన్న, అరే 10 మంది ఉన్నా సరే గుర్తుప తీసుకొని పోరాడాలని చెప్పిండు. ఆ రోజు నేను ఒక్కటే అన్న మరి ఎవరు మెంబర్షిప్ ఎంతమంది వస్తే అంతమంది చేపిరా అని చెప్పిండు. మరి నాకు ఆ రోజు సలీముద్దీన్ ఉండే, నాకు ఒక బైలా తయారు చేసేటప్పుడు, అన్న మరి నాకు మినిమం ఎంతమంది అవసరం లేదు, 10 మంది ఉంటే 10 మందితో చేయాలి. మరి ఆ 10 మంది పోయి అన్న నీకు ఈరోజు 10,000 మందిని రెడీ చేసినాం, నీకు 10,000 మందిని మెంబర్షిప్ చేసి లేవట్టే బాధ్యత మరి ఇక్కడ తమ్మునికి అప్పచెప్పినాం. మరి అదే విధంగా మీరు కూడా బలరాముని బ్లెస్సింగ్ చేసి మరి ఆ చిన్న చిన్న సమస్యలు ఏవో కోట్ల రూపాయలు వచ్చేటివి కావు. మీరు ఒక్క రోజు 2 రోజులు మినిస్టర్ దగ్గర, సిపిఆర్ దగ్గర, మరి మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు పంచాయతీరాజ్కు, వారి దగ్గర కూర్చుంటే మరి వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను మీ ముందు వేడుకుంటా ఉన్నాను. మరి తమ్ముడు ఒకటే, బలరాం పనిచేయాలంటే మీరు అందరూ అతనికి సహకరించాలి. టీఎన్జిఓస్ పిలిపించిండ్రంటే అది ఎంత పెద్ద పని ఉందని పెన్నాడ పడేయాల్సిందే. జగదీష్ అన్న నాయకత్వంలో, ముజీబ్ అన్న నాయకత్వంలో కథం దొక్కి రావాల్సిందే. లేకపోతే మరి ఈ సమయంలో మనము ఏం పనులు చేసుకునే పరిస్థితులు మనకు కనిపిస్తలేవు. గతంలో మరి కొన్ని కారణాల వల్ల మనం వెనుకబడ్డాం, కొన్ని జరిగిపోయినాయి. మరి ఆ జరిగిపోయిన కాలంలో మరి ఇప్పుడు ఇద్దరు మరి కింద పడి మీద పడి మరి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చక్కదిద్దుకోవడానికి ఒక దారి వేసి ముందుకు పోతా ఉన్నాడు మరి జగదీష్ అన్న, ముజీబ్ అన్న, లక్ష్మణ్ అన్న. మరి ఇక్కడ కస్తూరి లంకన్ ఉన్నాడు, మనకి 24 గంటలు రాసిస్తూనే ఉంటాడు. మనకి ఏది ఫోన్ చేసి పెట్టు, మనకు సంబంధించిన మెటీరియల్ డ్రాఫ్ట్ మనకు తయారు చేసి దానికి సంబంధించిన రివల్ట్ మెటీరియల్ ఇచ్చి చేస్తూ ఉంటాడు. మరి మనం కూడా అదే విధంగా అధైర్యపడకుండా మరి ధైర్యంతో, మొక్కవోని మనోబలంతో ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే మన సమస్యలు సాధించుకోగలుగుతాం. మరి గతంలో నేను వాస్తవం మరి జగదీష్ అన్నకు తెలుసు, ముజీబ్ అన్నకు తెలుసు, నేను ఒకసారి లెటర్ రైట్ సెంట్రల్ యూనియన్ నుంచి